ఓడి గెలవటం, గెలిచి ఓడటం ఈ రెండిట్లో ఇప్పుడు చర్చ బిగిన్ అవుతుంది. మోడీ గెలిచి ఓడతాడు ఎలా? ప్రచారం ద్వారా. పాకిస్తాన్ ఓడి గెలుస్తుంది ఎలా? ప్రచారం ద్వారా. ఇప్పటిదాకా ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి సూడోస్కి ఇప్పుడు పెద్ద సమస్య. ఇప్పుడు దొరికేసింది ఒక లడ్డూలు అంటే ఒక. బట్ ఒక్కసారి నా వీడియోస్ చూడండి. ఉదయమే నేను పెట్టాను పాకిస్తాన్ దిగొచ్చింది అన్నటువంటి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏమన్నాడు? భారత్ ఇక దాడులు ఆపేస్తే మేము దాడులు చెయ్యము అన్నాడు. నిన్న కూడా అట్లాగే చెప్పుకొచ్చాడు. దాడులు ఆపితే దాడులు చెయ్యం. ఎవరు ముందు ఆపాలి? వాడే ఆపాలి. ఇదే కదా నేను ప్రస్తావించింది. ఎందుకు? మొదటి దాడి ప్రారంభించింది భారతే. ఎవరి మీద? పాకిస్తాన్ మీదగా, ఉగ్రవాదుల మీద, ఉగ్ర స్థావరాల మీద. ఇది నెంబర్ 1 విక్టరీ. నెంబర్ 2, ఆ తర్వాతన మా దేశం మీదకి మీరు యుద్ధానికి వచ్చారంటూ మన మీదకి డ్రోన్ల దాడి ప్రారంభించింది ఎవరు? పాకిస్తాన్. యుద్ధ విమానాలతో దాడి ప్రారంభించింది ఎవరు? పాకిస్తాన్. అంటే యుద్ధం ప్రారంభించింది ఎవరు? పాకిస్తాన్. మనం ఏం చేసాం? రిటాలియేషన్ చేసాం. వాటిని పడగొట్టాం, కూలగొట్టాం, ధ్వంసం చేసాం. తర్వాత ఏం చేసాం? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ బేసులు కొట్టాం, దెబ్బతీసాం, నాశనం చేసాం. అది మనల్ని ఇక్కడ ఏం చేయలేకపోయింది. మనం అక్కడ దాన్ని చాలా చేయగలిగాం. ఇది నెంబర్ 2. అప్పుడు ఎవరు గెలిచినట్టు? నెంబర్ 3, ఇప్పుడు కాల్పుల విరమణ అన్నటువంటి పాయింట్ ఫస్ట్ మాట్లాడింది ఎవరు? మీరు మమ్మల్ని కొట్టకపోతే మేము కొట్టకుండా ఉంటామనేటటువంటిది వాళ్లే కదా. అంటే మధ్యాహ్నమే చేతులు ఎత్తేసింది వాళ్లే పొద్దునే. దానికి అనుగుణంగానే అమెరికాని బతిలాడుకున్నారు. అమెరికా మధ్యలో దూరి చేసింది. ఇప్పుడు ఈ సూడోస్ ప్రచారం ఎట్లా ఉంటుందంటే, ఎంత చేసి ఏం చేశాడు మోడీ అనేటటువంటి ప్రచారం బిగిన్ చేస్తారు. అప్పుడే ఏం చేసేది ఏంది? ఉగ్రవాద శిబిరాలు కూల్చాడు, అదే సందర్భంలో ఉగ్రవాదుని చంపాడు, దానికి ప్రతిగా యుద్ధం చేయబోతే చావ చితక బాదాడు. ఇంకేం చేయాలి దాన్ని? ఇది మోడీ గెలిచినట్ట ఓడినట్ట? నా దృష్టిలో అయితే గెలిచినట్టే. సరే, పీఓజేకే తీసుకోవాలని జాతీయవాదుల ఫీలింగ్ ఉంటుంది, లేకపోతే దాన్ని మొక్కలు లెక్కలు చేయాలా, అటు ఖైబర్ పఖ్తూన్వా చేయాలి, ఇవన్నీ జాతీయవాదుల ఫీలింగ్ ఉంటుంది. కానీ అవన్నీ ఇప్పుడే సాధ్యం కాదు అన్న సంగతి కూడా తెలుసు. అట్ ద సేమ్ టైం యుద్ధాన్ని ప్రొలాంగ్ చేసి భారత్ని వివాదంలోకి లాగి సంక్షోభంలో, ఆర్థిక సంక్షోభంలోకి దూర్చాలన్నటువంటి చైనా ప్రయత్నంతోనే పాకిస్తాన్ ఇది చేస్తోందని కూడా ప్రజాతీయవాదికి తెలుసు. దీనికి ఏంటి ముగింపు అన్నప్పుడు అమెరికా మధ్యలో దూరింది. ఇప్పుడు విరమించేశారు దీన్ని. ఇప్పుడు ఈ జాతీయవాదులేమో ఏం చెప్పాలో అర్థం కాదు. ఒరిజినల్గా అసలు పాయింట్ గెలిచమ్మా అది చెప్పలేరు. అదే సందర్భంలో వీళ్ళేమి తీసుకొస్తారు? అదిగో చూసారా, ట్రంప్ దెబ్బకి పడిపోయారు అన్నటువంటి బిగిన్ చేసేశారు. గెలిచిన వాడిని ఓడినట్టుగా ప్రచారం చేస్తారు ఈ యాంటీ మోడీ హేటర్స్, వామపక్ష భావజాలికులు, లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులు, మేధావులు వీళ్ళు. అదే సందర్భంలో ఓడినటువంటి పాకిస్తాన్ గెలిచినట్టుగా ప్రచారం చేస్తారు వీళ్ళే. తద్వారా అసలు గెలుపు కంటే ఇది ప్రచారం ఎక్కువ అవుతుంది. చూద్దాం.